వేరే వీడియో వచ్చి అది క్యాన్సిల్ చేసేద్దాం. కలెక్టర్ ఆఫీస్ నిరసన తెలియజేస్తున్నాం. నా పేరు బేడ దుర్గా ప్రసాద్, బేడాబుడుగా కులానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కానీ మా సమస్య ఏంటంటే భారత రాజ్యాంగంలోని 59 కులాల్లో ఒక ఉపకులం ఉన్న మాది బేడబుడక జంగాల కులం. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని 1976 1 అల్టిమేట్ ప్రకారంగా మా కులం సీరియల్ నంబర్ 9లో ఉన్నది. మరి మాకు 2008 వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మాకు ఎస్సీ కుల పత్రాలు ఇచ్చారు. మా పిల్లలు చదివించుకుంటూ మేము కూడా రాజ్యాంగంలోని హక్కులు పొందుతున్నాయి 2008 వరకు. కానీ మరి 2008 నుంచి కూడా మరి బేడబుడక జంగాలు కులం అయితే ఆంధ్రాలో లేదని మరి రాంగ్ మెసేజ్ వెళ్ళి మా పైన 144 జీవో అప్పుడున్న ప్రభుత్వం వేయడం జరిగింది. మరి 144 జీవోని ఇప్పటి వరకు కూడా మాకు 2017 వరకు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అన్నగారి నాయకత్వంలోని మా స్థితిగతులను చూసి ఆయన క్యాంపస్ లో కూడా ఎంఎస్ రాజన్న గారి ఆధ్వర్యంలో కూడా అప్పుడు మేము మీటింగ్ పెట్టడం జరిగింది. దానిపైన 2017లోనే మా పైన 1 man కమిషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు మా పైన కమిషన్ వేయడం జరిగింది. మరి ఆ కమిషన్ సమయంలో ఎలక్షన్ రావడం వల్ల కొద్ది నిర్లక్ష్యం జరిగింది. అదే కమిషన్ మళ్ళీ 2019లోని మరి రీకమిషన్ కూడా వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ కమిషన్ రిపోర్ట్ కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి స్పందన అనేది లేదు. కానీ మళ్ళీ మా బుడగ జెండాలకు 2008 నుంచి కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన కానీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఏంటంటే మీకు ఎస్సీలకు లేరు అంటున్నారు, కేవలం తెలంగాణలో ఉన్నారన్నారు. అలాగే మా పిల్లలకి పెన్షన్కి వెళ్ళినా, వృద్ధులకి పెన్షన్కి వెళ్ళినా, ప్రభుత్వ పథకాలు కూడా ఏది అడిగినా కూడా మీకు జీవో లేదు అంటాం. చాలా మాకు బాధాకరంగా ఉంది. మాకు ఎందుకంటే మేము భారత రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కులు మా కులాన్ని మాకు ఏమంటున్నాం తప్ప ఏదో కులాన్ని ఏమంటలేదు. కానీ అన్నగారు మందాకృష్ణ గారు మరి ఇవాళ వర్గీకరణ సర్వేలోను బేడబుడక జంగాలు, మోసి కులం, పంబల కులం, డెక్కుల కులం, రెల్లి మాదిగ ఉప కులాలందరికీ కూడా న్యాయం చేస్తానని ఆ రోజు మాకు అసెంబ్లీలో కూడా మాకు మాట్లాడడం జరిగింది. అలాగే అన్నగారు ఢిల్లీలో కూడా గద్దెనెక్కినప్పుడు కూడా ఆయన కన్నీటి పెట్టుకొని ఉప కులాల కోసం నా ప్రాణమైన త్యాగం చేసే న్యాయం చేస్తాను బేడబుడక జంగాలని అన్నగారు మాట్లాడడం జరిగింది. మరి సర్వే భాగంలో కూడా మేము ఏ సచివాలయానికి వెళ్ళినా కూడా మాకు మాయా మాట కనబడుతుంది తప్ప బేడబుడక జంగం ఎక్కడ కనిపించట్లేదు. అదే మాకు ఆలోచన ఎక్కువగా ఉంది. కనుక ప్రభుత్వం వారు మాకు వెంటనే మా పిల్లల కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చి మా కులాన్ని కాపాడుకోవాలని మా ఆదేశంతో కలెక్టర్ గారికి మేము రావడం జరిగింది. కనుక మరి మీ అందరికీ కూడా చేతులెత్తి మీడియా వారికి అందరూ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఏంటంటే మా పరిస్థితి ఇప్పటికే అన్ని కులాల్లో కూడా ఎస్సీ కులం ఉండి కూడా మాకు సర్టిఫికేట్ రావట్లేదని దౌర్భాగ్య పరిస్థితిలో మేము ఉన్నాం. మాకు రాజ్యాంగ హక్కు, భారత రాజ్యాంగ హక్కు ఎవరొక్క సొత్తు కాదు. ఈ అన్ని కులాలకు కూడా మాకు హక్కు ఉంది. కాబట్టి మా బుడగజన్న కులాన్ని మాకు వెంటనే మాకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చి 59 కులంలో మమ్మల్ని చేర్చి విధంగా మీకు న్యాయం చేస్తారని ఇక్కడ విచ్చేసిన ఎంఆర్ఎస్ నాయకులకి మా బుడగ జంగాల పెద్దలందరూ కూడా జైబీలు తెలియజేసుకుంటూ ఉద్యోగ నమస్కారం తెలియజేసుకుంటూ మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ ఉద్యోగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్నటువంటి ఈ రోజు నా బేడ బుడగ జంగం సోదరులంతా కూడా కోనసీమ జిల్లాలో అమలాపురంలో కలెక్టరేట్ దగ్గర వినతి పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడానికి మాదిగ ఉపకులాలతో కలిసి వచ్చాం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మా బేడ బుడగ జంగానికి సంబంధించి ఎస్సీలో 59 కులాలుంటే 59లో 9వ వరుసలో బేడ బుడగ జంగం ఉంది. దాన్ని వెంటనే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు బేడ బుడగ జంగానికి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ లో చేర్చి క్యాస్ట్ సర్టిఫికెట్ పెంచవలసిందిగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి వర్యుల్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారికి ఈ విషయాన్ని చేరే వరకు కూడా మా యొక్క ఈ పోరాటంలో మేము కూడా సమిధులు అవుతాం. ఖచ్చితంగా బేడ బుడగ జంగాలు విద్యా ఉద్యోగాల్లో రాష్ట్ర స్థాయిలో పూర్తిగా వెనకబడిపోయి ఉన్నారు. ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలు 15% రిజర్వేషన్ అన్ని కూడా రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం ఈ యొక్క ఏ సామాజిక వర్గం అయితే వెనకబడిపోయిందో బేడ బుడగ జంగం ఆ నెంబర్ 9లో ఉన్నటువంటి సంఘాన్ని, ఆ యొక్క కులాన్ని వెంటనే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అమలాపురం నుంచి పిలుపునిస్తా ఉన్నాం. త్వరగా ఈ సమస్యపై పరిష్కారం చూపించి ఈ విద్యా సంవత్సరంలో బేడ బుడగ జంగాలు కూడా యువకులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎంబీఏ, ఎంటెక్, బీటెక్ చేసి ఈ రోజు వాళ్ళ కులవృత్తికి అంకితమైపోయారు, పరిమితమైపోయారు. వాళ్ళు యాచకులుగా గ్రామాల్లో తిరుగుతూనే ఉన్నారు. భవిష్యత్తులో బేడ బుడగ జంగాల పిల్లలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో
ఎస్సీ లేనటువంటి అందరితో సమానంగా రాజ్యాధికారులు కూడా రావాలని ఈ యొక్క మా యొక్క సామాజిక వర్గం కలుపుకుని ఈ రోజు అమలాపురం కలెక్టరేట్ దగ్గర ఇవ్వడం జరిగింది. దయచేసి 2 చేతులకి జోడిస్తా ఉన్నాం. అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలు ఒక కులానికో కొందరికో కాకుండా 59 కులాలు ఎవరు జనాభా ఎంత ఉంటారో జనాభా దామాస ప్రకారం వారి ఓటు వారు చెందాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ మీ శెట్టి శ్రీనివాస్ మా ఉద్యమ సామాజిక నమస్కారం తెలియజేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కోగలన ఏదైతే ఉందో అది ఆ గ్రామంలో పోయి మాదిపల్లిలోకి వెళ్ళి మాదిగోళ్ళని పేర్లని మార్చేసి మానకులంగా ఇవాళ చిత్రీకరించారు. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఈ రోజు నియోజకవర్గంలో చాలా మంది కూడా చుట్టుకొల్ల అని ఎస్సీ మాలని చెప్పేసి ఉన్నాయి. అది ఆకుమర్తి అని కూడా ఆ ఆకుమర్తి విశ్వేశ్వరపురంలో ఆకుమర్తి నాగేశ్వరరావు ఉంటే అక్కడ మాలని చెప్పేసి ఆ యొక్క ఆ కులగంలో ఇది చేస్తున్నారు. దాన్ని ఇమీడియట్ గా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అది ఎవరైతే ఆ సెన్సస్ గవర్నమెంట్ సెన్సస్ ఎవరు టీచర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళు మార్పించి వేరే కులస్తులు ఏమని చెప్పేసి అందులో ఎస్సీ మాలని ఎవరు కూడా ఆ టీచర్ని తీసేసి బదిలీ చేసి వేరే కులస్తుల్ని ఆ కులగల విషయంలో చేరుకుందని చెప్పేసి తెలియజేస్తే చదవకుంటున్నాం. మహాజననేత మాన్య శ్రీ మందకృష్ణమాల్ గారి తరఫున బేడబుడక సంఘం నాయకులకు అలాగే ఎంఆర్పిఎస్ నాయకులకు సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ నూటుకుతి సత్యనారాయణ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమం బేడబుడక సంఘాలని ఎస్సీ జాబితాలో చేర్చాలనే అంశం మీద ఎంఆర్పిఎస్ వారికి పూర్తి మద్దతుగా నిలుస్తుంది. అదే సమయంలో ఎస్సీల వర్గీకరణ ఏకసభ్య కమిషన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి నేతృత్వంలోని ఇప్పుడు జరుగుతున్న కులగణన లిస్టులు ఏవైతే ఉన్నాయో కొన్ని పంచాయతీలు ఈ జిల్లా వ్యాప్తంగా కొన్ని పంచాయతీలు ఇప్పటి వరకు పెట్టడం కూడా జరగలేదు. కాబట్టి ఇది 31వ తారీఖు వరకునే మాత్రమే సమయం ఉన్నందున ఈ 31వ తారీఖు లోపు ఈ కులగణన లిస్టులు సచివాలయంలో అడిగితే సచివాలయం స్టాఫ్ విఆర్ఓ అంటారు, విఆర్ఓని అడిగితే సచివాలయం స్టాఫ్ అని మాట దాటవేసి లిస్టులు ప్రదర్శించడం లేదు. కాబట్టి దీనికి ఇంకొంత సమయం పొడిగించాల్సిందిగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ ఈ సబ్జెక్ట్ 31వ తారీఖు తోటి కులగణన లిస్టు పెడతారు. అది లాస్ట్ అవుతుంది. 1 నుంచి 6 వరకు పరిశీలన ఉంటుంది కనుక 6వ తారీఖు వరకు కూడా ఈ లిస్టులు పెట్టే ప్రక్రియను కొనసాగించి తదుపరి సవరణ చేయాల్సిందిగా కూడా కమిషన్ వారిని సందర్భం కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్.